రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. నిన్న జరిగిన హుసేన్ సాగర్ ప్రమాదంలో యువకుడు మిస్ అయ్యాడు. ఎస్, ఆపరేషన్ అజయ్ అని కూడా చేపట్టారు. అజయ్ కోసం రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. 2 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. అదేవిధంగా భారత మాతకు మహాహారతిని చేసేందుకు ఫ్రెండ్స్ తో కలిసి ట్యాంక్ బండ్ కి వచ్చాడు అజయ్. బాణసంచ కాలుస్తుండగా రాత్రి హుసేన్ సాగర్ లో 2 బోట్లు దగ్ధమయ్యాయని అందరికీ తెలుసు. అయితే ఆ విషయంలో ఆ ఘటన జరిగినప్పుడు అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు అజయ్. అజయ్ తో పాటు వచ్చిన మరో 2 ఫ్రెండ్స్ కూడా సేఫ్ గానే ఉన్నారు. మరి అజయ్ ఏమయ్యాడు, అజయ్ ఎక్కడున్నాడు, అసలు అజయ్ ఎవరు, ప్రమాదంలో చనిపోయాడా అని పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ ఘటన గురించి అజయ్ వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు, ఎలా స్పందించారు, అసలు నిన్న రాత్రి ఘటన ఎందుకు చోటు చేసుకుంది, అసలు అజయ్ ఎక్కడికి వెళ్లారు, వాళ్ళతో ఉన్న 2 ఫ్రెండ్స్ సేఫ్ ఉన్నప్పటికీ అజయ్కి ఏమైంది, ఈ ఘటన జరిగిన తర్వాతే అజయ్ మిస్ అయ్యాడా, అసలు బతుకున్నాడా చనిపోయాడా, అసలు దీని గురించి ఏం రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ నాకేం చెప్పలేదండి, ఎడిగిపోతున్నా ఏం చెప్పలేడు. అయితే బండి కావాలని అంటే మేము ఈసీఎల్ ఉంటే బండి కావాలి, నేను బయటికి పోయేది ఉందనంటే మేము దబ్బున వచ్చినాం 2 కలిసి. రాగానే వెళ్ళిండు అంతే. 8:30కేమో నేను ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ కాడున్నా వస్తా లేట్ అవుతుందని అన్నాడు. లేట్ అవుతుంది అంటే 10:30కు ఫోన్ చేసిన, స్విచ్ ఆఫే వచ్చింది. 10:30, 11 గంటలకు, 1 గంటకు, 2:30కు తెలిసింది నాకు. వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఆయన ఫోన్ చేసిండు, ఇట్లా బోట్లో పోయారట, పేలిపోయిందంట, 9కో 10కో అని అన్నారు. 9 గంటలకు, 10 గంటలకు. నాకు తెలియదు ఇక్కడికి వచ్చింది అసలే. మా బాబు రాత్రి 7:30కి ఇంటి నుంచి వెళ్ళిండు. చెప్పలే, ఇక్కడికి వస్తున్నాను కూడా చెప్పలే. తర్వాత 8:30కి వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా అని చెప్పిండు. సరే తప్పని వచ్చేసాయని చెప్పింది వాళ్ళ. ఇంకా తర్వాత ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ వచ్చేసి ఏమైంది అర్థం కాదు. ఆమె ఫోన్ చేస్తాను, నేను ఇంట్లో అనుకుని రాత్రి 2:30కి అట్లా ఫోన్ చేసింది. మళ్ళీ నాకు చెప్తుంది ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది రాలేదని అంటే మేము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ నుంచి వాళ్ళ ఇట్లా ఫోన్ నెంబర్ నుంచి చూసినాము. చూస్తే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పారు. అంటే పడవలేదు. రాత్రి 2:30కి వచ్చినాము. వచ్చి చూస్తే పోలీస్ స్టేషన్ పోయినాము. వాళ్ళు ఏమన్నారంటే హాస్పిటల్ నుంచి మాకు లిస్ట్ పేరు లేదు వాళ్ళది, ఇక్కడ చూసినాము ఇంకా దొరకలేదు, మళ్ళీ పొద్దుగా చూస్తామని చెప్పారు. ఇంతవరకు దొరకలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ 2 ఉన్నామాట ఎంబడి, వాళ్ళు చెప్పారు. రైట్, అయితే నిన్న రాత్రి హుసేన్ సాగర్ లో ప్రమాదం జరిగింది. అయితే దీంట్లో యువకుడు కూడా మిస్ అయ్యాడు. అజయ్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపట్టారు ఇప్పటికే పోలీసులు. ఆపరేషన్ అజయ్ అని కూడా గుర్తించారు. అయితే 2 బృందాలతో పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే విధంగా భారత మాతకు మహాహారతిని చేసేందుకు ఫ్రెండ్స్ తో కలిసి నిన్న రాత్రి ట్యాంక్ బండ్ కి వచ్చిన అజయ్ బాణసంచ కాలుస్తుండగా రాత్రి హుసేన్ సాగర్ లో 2 బోట్లు దగ్ధమయ్యాయి. అయితే ఈ విషయం అందరికీ తెలిసినప్పుడు అసలు ఆ బోట్ లో అజయ్ ఉండడం చాలా షాకింగ్ విషయం అని తెలిసింది. అయితే పేరెంట్స్ కి కూడా అజయ్ హుసేన్ సాగర్ లో ఉన్నారని చెప్పాడు, కానీ బోట్ లో ఉన్నాను, బోట్ లో ప్రయాణిస్తున్నానని కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పుకొచ్చారు వాళ్ళ పేరెంట్స్ కూడా. అయితే ఇదే విధంగా వాళ్ళతో వచ్చిన 2 స్నేహితులు కూడా చాలా సేఫ్ గానే ఉన్నారు. అజయ్ తో పాటు వచ్చిన 2 ఫ్రెండ్స్ సేఫ్ గానే ఉన్నారు. మరి అజయ్ ఎవరు, అజయ్కి ఎక్కడ ఏమైంది, అజయ్ ఆ బోట్ లో ఉన్నాడా, తగలపడిపోయాడా, లేదంటే దూకేద్దామని చెప్పి నీళ్ళల్లో ఏమన్నా దూకి చనిపోయాడా అన్న పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదే విధంగా అజయ్ ఎక్కడున్నాడు, ప్రమాదం జరిగిన సంఘటనలో అంటే అదే టైంలో అక్కడ బోట్ లో ఉన్నాడా, లేదంటే అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండి ప్రమాదంలో ఏమన్నా చనిపోయాడా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే లాస్ట్ కాల్ 8:30కి చేశారు వాళ్ళ మదర్ కి. దాని తర్వాత 10:30కి 2:30కి కూడా కాల్ చేసినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మరి దీని గురించి గాలింపు చర్యలు కూడా తీవ్ర స్థాయిలో చేపడుతున్నారు పోలీసులు. మరి ఈ ఘటన గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హుసేన్ సాగర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో అజయ్ అనే వ్యక్తి కనిపించడం లేదు. ప్రస్తుతం అజయ్ తో సంబంధించినటువంటి స్నేహితుడు ఉన్నాడు. మీరు వచ్చారా రాత్రి? నేను లేను, నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే, నేనేం లేను. వాళ్ళ ఫ్రెండ్ మార్నింగ్ వచ్చి మేము మాకు తెలిసింది అంతే. తెలియగానే ఇప్పుడు వచ్చి ఎత్తుకుతున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం అనిపిస్తుంది, కొంచెం టైం పడుతుంది అంట. అసలు మిస్సింగ్ ఏందనేది తెలుస్తుంది, పోలీసు వాళ్ళు అదే వస్తుంటారు. అంటే అజయ్ ఫోన్ ఏమైనా స్విచ్ ఆఫ్ వస్తుందా? అజయ్ ఇక్కడికి వచ్చినట్లు చెప్పాడా? చెప్పింది నైట్ చెప్పింది, కానీ ఇప్పుడు ఏం లేదు ఇక అంతే. ఇక స్విచ్ ఆఫ్ అని వస్తుంది, చెప్తే ఇంకా టైం పడుతుంది అని చెప్పారు. అట్లా కొంచెం టైం తర్వాత చెప్తారంట అంతే. అయితే ప్రస్తుతం చూస్తున్నాం కదా, అజయ్కి ఇక్కడికి వచ్చాడు ట్యాంక్ బండికి. ఆ టైంలో తను ఇక్కడ నైట్ ఉన్నాడు, కానీ రాత్రంతా ఇంటికి రాకపోవడంతో రాత్రి ఎప్పుడైతే బోట్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఆ తర్వాత
ఇక్కడికి సంబంధించి ఇంటికి రాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఆ బోట్లోకి వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేస్తున్నప్పటికీ అజయ్ అయితే దొరకలేదు. అసలుకి ఏం జరిగింది ఏంటి అని ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. నిన్న భారతమాత మహాహారతి ప్రోగ్రాం జరుగుతున్నటువంటి టైంలో లోపల జరిగినటువంటి క్రాకర్స్ పేల్చేటువంటి టైంలో ఒకవైపు నెక్లెస్ రోడ్కి సంబంధించినటువంటి ఈ హుస్సేన్ సాగర్ ప్రాంతంలో ఆ క్రాకర్స్ని అక్కడ పెట్టి పేల్చేటటువంటి సమయంలో చెలరి వచ్చినటువంటి నిప్పురవ్వలు పక్కనే బోట్లో ఉన్నటువంటి క్రాకర్స్కి అంటుకోవడం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆ బోట్లో ఉన్నటువంటి వాళ్ళంతా నీళ్ళలోకి దూకి అక్కడ నుంచి కూడా బయటికి డిఆర్ఎఫ్ టీం కావచ్చు, అదేవిధంగా ఈ లేక్కి సంబంధించినటువంటి పోలీస్ వీళ్ళంతా ఇక్కడ ఉండి వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆ బోట్లో ఉన్నటువంటి అందరూ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాళ్ళు క్రాకర్స్ స్పాన్సర్స్ అని చెప్తున్నారు. బయట వ్యక్తుల్ని ఎవరిని అలో చేయలేదు. కానీ అజయ్ తన ఫ్రెండ్ సహాయంతో ఈ క్రాకర్స్ టీంలో ఉన్నటువంటి ఫ్రెండ్ సహాయంతోనే నేను ఈ భారతమాత మహాహారతి కార్యక్రమాన్ని చూడడానికి వస్తాను అని చెప్పేసి చెప్పాడు. వెంటనే ఇక్కడికి తీసుకువచ్చాము. ఆ తర్వాత ఈ ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళంతా వెళ్ళిపోయారు ఎక్కడికక్కడ. కానీ అజయ్ కనిపించడం లేదు, ఇంటికి రావడం లేదు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత అటు అజయ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. లేక్ వ్యూకి సంబంధించినటువంటి పోలీసులతో పాటు డిఆర్ఎఫ్ టీం, మరోవైపు టూరిజంకి సంబంధించినటువంటి వాళ్ళంతా ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. అజయ్కి సంబంధించినటువంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మరోవైపు సిగ్నల్స్ కూడా అందుకోవడం లేదు అని చెప్తున్నారు. ఒకవైపు ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్ళలో ఒకరికి పరిస్థితి విషమంగా ఉందని అందుతున్నటువంటి సమాచారం. మరోవైపు మరికొద్ది సేపట్లోనే 4 బృందాలుగా ఏర్పడి ఈ లేక్ ఏదైతే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతం అంతా కూడా సర్చింగ్ చేస్తాము. అజయ్కి సంబంధించి ఎక్కడైనా సరే చిన్న క్లూ దొరికినా కూడా అజయ్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. తనతో వచ్చినటువంటి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు అని చెప్తున్నారు. కానీ తను వచ్చినటువంటి లోపలికి వెళ్ళేటువంటి టైంలో విజువల్స్ కావచ్చు, సీసీ కెమెరాస్ కావచ్చు, అసలు ఎంతమంది వెళ్ళారు, ఏంటి ఈవెంట్ ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఈ క్రాకర్స్కి సంబంధించి ఆర్గనైజేషన్ టీం ఎంతమంది ఉన్నారు, మరోవైపు బోట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ టైంలో డిఆర్ఎఫ్ టీం కావచ్చు, అదేవిధంగా లేక్కి సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళంతా కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ముందుగానే అక్కడ బోట్ దగ్గరికి చేరుకోవడం వల్ల కొంత మేరకు ఆ ప్రమాదం నుంచి వీళ్ళ బయటపడే అవకాశం ఉంది. లేదు అంటే భారీగా అగ్ని ప్రమాదం జరిగి ఉండేది. లోపల ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కేవలం ఆ టైంలో డిఆర్ఎఫ్ బృందాలు వీళ్ళందరూ ఉండడం వల్ల కొంతమేరకు ప్రమాదం తగ్గింది అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, హుస్సేన్ సాగర్. ఎస్, డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. నిన్న రాత్రి అదే అంటే రిపబ్లిక్ డే సందర్భంగా వీళ్ళు భారతమాతకి మహాహారతిని చేసేందుకు అక్కడ ఫ్రెండ్స్తో కలిసి ట్యాంక్ బండ్కి వచ్చిన అజయ్ అప్పుడు తర్వాత మిస్సింగ్ కేసులో అయింది. తర్వాత హుస్సేన్ సాగర్ ప్రమాదంలో యువకుడు మిస్ అయ్యాడు. అయితే ఇదే చర్య పైన అజయ్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపట్టారు. ఆపరేషన్ అజయ్ అని చెప్పి ఆపరేషన్లో 2 బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఫ్రెండ్స్తో కలిసి ట్యాంక్ బండ్కు వచ్చిన అజయ్ బాణసంచు కాలుస్తుండగా రాత్రి హుస్సేన్ సాగర్లో 2 బోట్లు దగ్ధమయ్యాయి. అయితే అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు అజయ్. అజయ్తో పాటు వచ్చిన 2 ఫ్రెండ్స్ మాత్రం సేఫ్ గానే ఉన్నారు. మరి వాళ్ళకి ఏమీ కాలేదు. మరి వాళ్ళకి ఏమైనా సమాచారం ఉందంటే ఫ్రెండ్స్ ని వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారమ్మా అంటే ఈవెంట్ కి వచ్చాడు అజయ్ మాతో పాటు అని చెప్పిండండి. ఇక్కడికి వచ్చినాం మేము మంచిగానే ఉండే, అది అగ్ని అది పడే వరకు అందరం ఎక్కడోళ్ళం అక్కడ దుంకేసినామని చెప్పిర్రు. మీకు ఏమనిపిస్తుందమ్మా, అజయ్ ఏమన్నా భయంతో ఏమన్నా ట్యాంక్ బండ్ లో దూకుంటాడు ఆ టైంలో అన్న ఏమన్నా అనిపిస్తుందా లేకపోతే ఏంటి? అనుకోడండి, నా కొడుకు చాలా ధైర్యవంతుడు, అసలే అట్లా చేసుకోడు, ఎంత ఇదైనా వస్తాడు నా కొడుకు, నాకు చెప్తాడు కూడా. ఇంట్లో ఎలా ఉంటాడమ్మా, రోజు యాక్టివ్ గా ఉంటాడా? ఏం చాలా యాక్టివ్ అండి ఆయన, చదువులో అయినా దేంట్లో అయినా చాలా యాక్టివ్ అయినా. నా కొడుకు చాలా టాలెంట్ నా కొడుకు. అయితే చివరిగా ఏం మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడమ్మా? వస్తానన్నాడు, అమ్మ వస్తా 2 గంటలల్లా, ఏమి ఊరికే ఫోన్ చేయకు, మీరు వస్తే ఎట్లా అయినా అన్నాడు, అంతే. అదొక్కటే మాట అన్నాడు. అంటే అమ్మ 23 సంవత్సరాల పాటు ఎంతో గారాబంగా పెంచుకున్నారు, ఎప్పుడు తను కనిపించడం లేదు. అదే కదండి నాకు
చెప్పలేనండి. ఏం కోరుకుంటారమ్మా ఫైనల్లీ? అంటే అసలు అజయ్ కొడుకు మంచిగా రావాలండి అంతే. నాకు నా కొడుకు చూస్తున్నాం కదా, అంటే 23 సంవత్సరాల పాటు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి అజయ్ నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చాడు, తిరిగి ఇంటికి రాలేదు. వాళ్ళ స్నేహితులు చెప్పిన తర్వాతే తెలిసింది అసలు అజయ్ ఎక్కడున్నాడు ఏంటి అనేది. ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. నా కొడుకు తిరిగి ఇంటికి రావాలి అని చెప్పేసి ఆ తల్లి తన ఆవేదన చెప్తుంటే నిజంగా ఆ బాధ అనేది వర్ణాతీతం అనే చెప్పుకోవాలి. ఏమవుతారమ్మా అజయ్కి మీరు? అమ్మమ్మని ఇంకా నా మాట్లాడుతుంది. అదే చూస్తున్నాం కదా, వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగినప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. అజయ్కి సంబంధించినటువంటి కొలీగ్స్ కావచ్చు, అదేవిధంగా తండ్రి, నాన్నమ్మ వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో అడుగుదాము. అమ్మ, అజయ్తో ఎప్పుడు మాట్లాడావమ్మా నువ్వు? ఏమవుతాడు నీకు అజయ్? మనవడు అవుతాడా? ఏం చెప్పాడంటే రోజు మాట్లాడుతూ ఉంటావా అజయ్తో? ఏం చెప్పాడు నిన్న మీతో? ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుందని వెళ్ళొస్తానని తల్లితోటి చెప్పిండు. సరే ఇక పోతురు కదా, అందరు పోతురు కదా, నేను కూడా పోతానని సరే పోయిరామని తల్లి అన్నది. వచ్చేసిండు. వచ్చి మళ్ళా తల్లి 9 గంటలకు ఫోన్ చేస్తే చిచ్చాప మాట్లాడిండట. 9 గంటలకు మాట్లాడినాక ఇక మళ్ళీ దాని తర్వాత 10 గంటల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే చిచ్చాప్. పోలీసు వాళ్ళతో ఏమన్నా మాట్లాడారా మీరు? ఈ డిఆర్ఎఫ్ పోయొచ్చారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? 12 గంటలకు 1 గంటకు బయటకు నెట్తో వస్తాడు అని చెప్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళు? వాళ్ళకేమది? వాడు ఏడున్నాడు, ఏం కథ, ఎట్లుండు, శుభమన్నా కానొచ్చినా మంచిగుండు కదా. లేదు లేదా అంటే లోపల ఉండుంటాడు అని మీరు అనుకుంటారు? ఉంటాడు, ఆ బోర్డు కిందనే ఉంటాడు. ఎక్కడ బోర్డు కిందనే ఉంటాడు. అదేందంటే వీళ్ళు ఈత వచ్చేపట్టుకే బయటకు వచ్చేసిరా 2 పిల్లలు. వీనికి ఈత రాదు. ఈత రాక ఆ దుంకినట్టుండి అందులోనే దిగిపోయాడు. అమ్మా బాధే 23 ఏళ్ళు, 23 సంవత్సరాలు. అదే ఇప్పుడు తనతో పాటు వచ్చిన వాళ్ళు 2 కూడా మీకు తెలిసిన వాళ్ళేనా అమ్మ? ఫ్రెండ్స్? మాకు తెలియదు. ఆ పిల్లగానికి ఫ్రెండ్స్. మీ ప్లేస్ వాళ్ళేనా? మా ప్లేస్ వాళ్ళు గారు ఇక్కడ ఎక్కడనో మరి వాళ్ళు ఫ్రెండ్స్ లేనట. పోదామంటే పోదామని పర్మిషన్ లేదట, ఏం లేదట, ఎక్కేసిరు వాళ్ళు. ఏం చేస్తాం? అయితే చూస్తున్నాం కదా, ఇంటికి వచ్చేటువంటి సమయంలో చివరిగా 9 గంటల ప్రాంతంలో కాల్ చేసి ఇంటి వాళ్ళతో మాట్లాడాడు. అమ్మ నేను వస్తున్నాను ఇంటికి అని చెప్పాడు. ఆ తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడము, వాళ్ళతో వెళ్ళినటువంటి ఫ్రెండ్స్ కూడా గాయాలయ్యి బయటికి వచ్చిన తర్వాత అజయ్ ఇంటికి రాకపోవడంతో వాళ్ళు ఈ బోట్ దగ్గరే ఉండి ఉంటాడు, బోట్ కింద పడి ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు, తనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఉదయం నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఇక్కడే చూస్తున్నారు. అజయ్ కనీసం అక్కడ బోటింగ్ దగ్గర ఏమైనా ఉన్నాడా అని మాత్రమే అనుమానాలు. ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే వచ్చారు అని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చెప్పండి, మీ కొడుకుతో పాటు వచ్చినటువంటి వ్యక్తులు మీకు ఆల్రెడీ తెలుసా? అసలు వాళ్ళందరూ కలిసి మీ ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చారా, లేదు అంటే వాళ్ళుగా వెళ్ళిపోయారా? మా బాబు ఒక్కడే వచ్చింది ఇంటికాడ నుంచి. ఇక్కడికి వచ్చినాక తెలిసింది వాళ్ళు ఎంబడి వచ్చిందని. ముందే మాకు తెలియదు వాళ్ళు ఎంబడి వచ్చింది. ఇక్కడికి వచ్చాక తర్వాత తెలిసింది. అంటే నైట్ టైము ఇక్కడికి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళడం కానీ ఇదంతా కూడా రిస్క్ అని చెప్పి ఏమన్నా ఆపే ప్రయత్నం చేశారా, లేకపోతే రెగ్యులర్గా బయటికి వెళ్తుంటాడా? ఇక్కడికి వస్తున్నా అని చెప్పలే, అసలు చెప్పలే. ఫస్ట్ 7:30కి అట్లా వెళ్ళిండు. 8:30కి వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే చెప్పిండు అన్నమాట ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చినాను. తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. పోలీస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారు? అటు డిఆర్ఎఫ్ టీం కూడా గాలింపు చర్యలు చేశారు, ఏం చెప్తున్నారు వాళ్ళు? ఆ పడవలలో గాయపడిన వాళ్ళని హాస్పిటల్ వేసారు. వాళ్ళ లిస్ట్లో మీ బాబు పేరు లేదు అని చెప్పారు. ఇక్కడ ఇటు ఉంటే మేము వెతుకుతామని చెప్పి వెతుకుతున్నారు. అంటే ఇప్పుడు ఈవెంట్ జరిగేటువంటి సమయంలో కూడా బోట్లోకి కొంతమందిని మాత్రమే పర్మిషన్ ఉంటేనే ఎలో చేస్తాము అని చెప్తున్నారు. ఆ లిస్ట్ అయితే ఉందా? ఆ లిస్ట్లో బాబు పేరు అసలు ఉందంటనా? దాని గురించి నాకు తెలియదు.
వాళ్ళ ఫ్రెండ్స్ పోయారుగా, వాళ్ళ వెంబడి వెళ్ళిపోయిండు. మరి ఆ లిస్ట్ గిస్ట్ అవన్నీ నాకు తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు అంటే ప్రమాదం ఎట్లా జరిగింది ఏంటి ఏమన్నా చెప్పారా? అదే ఆ టపాకాయలు వెళ్ళినాయంట, పేలి అది మొత్తం పడవ కాలిపోయింది. కాలిపోతే మేము అందరం కింద దుంకేసినాము. దుంకేస్తే వేరే పడవలు వచ్చి తీసుకొచ్చిర్రు అని చెప్పారు. అందులో మా బాబు రాలేదు. అంటే ఏ టైంకి మీకు తెలిసింది ఆ బాబు ఈ పడవల్లో వెళ్ళినటువంటి వాళ్ళు మిస్ అయ్యారు అని? ఎప్పుడు 2:30కి అట్లా ఎర్లీ మార్నింగ్ తెలిసింది. పొద్దున తెలిసింది 2:30కి అట్లా ఫోన్ చేస్తే చెప్పిరా ఇట్లా అయిందని. 3:30కి అట్లా ఇక్కడికి వచ్చాం మేము. అంటే కాల్ చేశారా అప్పటి వరకు అజయ్కి? 10 తర్వాత ఇంటికి వస్తాను అని చెప్పినటువంటి సమయంలో కాల్ చేశారు? చేసినాము. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ ఉంది. ఆ తర్వాత మీరే కాంటాక్ట్ అయ్యారా ఫ్రెండ్స్ ని? వాళ్ళు మిమ్మల్ని మేమే కాంటాక్ట్ అయినాం. వాళ్ళ కాంటాక్ట్ అయ్యి ఎక్కడున్నా ఏమైందని అంటే ఇక్కడ ఇట్లా ఫైర్ అయిపోయింది పడవలని చెప్పి అంటే ఇక్కడికి వచ్చినాం 2:30కి. ఇంతవరకు దొరకలేదు బాబాయ్. ప్రస్తుతం చూస్తున్నాం కదా, అజయ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను ఇంటికి వస్తాను 9-10 ఆ ప్రాంతంలో వస్తాను అని చెప్పాడు. అంటే 9కి కాల్ చేశాడు, మాట్లాడాము. 7:30 ఆ ప్రాంతంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి భారతమాత మహాహారతికి ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము, తిరిగి ఇంటికి వస్తాను అని చెప్పాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినటువంటి వెంటనే ఫ్రెండ్స్కి కాల్ చేశాము, ఏమైంది ఇంకా అజయ్ తిరిగి ఇంటికి రాలేదు అని అడిగినటువంటి సమయంలో అజయ్ ఉన్నటువంటి బోట్, మేమున్నటువంటి బోట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే మమ్మల్ని వేరే షిప్లో నుంచి బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అజయ్ ఆ బోట్లోనే ఉండొచ్చు, మాకు వివరాలు ఏమి తెలియదు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారని చెప్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి వీళ్ళకి విషయం తెలిసిన 2:30కి తెలిసింది. వీళ్ళు ఉండేటువంటి నాగారం ప్రాంతం నుంచి ఇక్కడికి 3:30 వరకు వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంతా ఇక్కడే ఉన్నారు. అజయ్ కోసం ఎదురు చూస్తున్నారు. అజయ్ మిస్ అయినటువంటి ప్లేస్లో గాలింపు చర్యలు డిఆర్ఎఫ్ టీంతో పాటు స్పెషల్ టీం గాలింపు చర్యలని ముమ్మరం చేసింది. కానీ అజయ్కి సంబంధించినటువంటి ఎలాంటి వివరాలు రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. అజయ్ మాకు కావాలి అని చెప్పేసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డిఆర్ఎఫ్ బృందాలు ఈ టీం అంతా గాలిస్తున్నారు కాబట్టి అజయ్ని మరికొద్ది సేపట్లోనే ఖచ్చితంగా లోపలి ఉంటే బయటికి తీసే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 9 గంటల నుంచి గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, ట్యాంక్ బండ్.